తెలియదు కదా, రాతపత్రాలు అసలు జరిగినాయి అయ్యన్న తేడా వచ్చినా అసోసియేషన్ లో తేల్చుకుంటారు. అంతేగాని కిడ్నాప్ చేసి తీసుకురారు. మైనర్ పిల్లాడిని కిడ్నాప్ చేసి, అంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకురావడం అంటే అది క్రైమ్. అదే కదా, అది పచ్చి క్రైమ్. కిడ్నాప్ చేయడం తప్పు, రౌడీయిజం అది. నీకు ఇస్తానన్న సరుకు ఇవ్వలేదు, అతను అమ్మేసుకుందాం అనుకున్నాడు. ఎందుకు? నీకంటే ఎక్కువ ధర ఇస్తానన్నాడు అవతలోడు. దెన్ నువ్వు వీళ్ళని మోసం చేస్తుంటే తక్కువ రేటుకి తీసుకోవాలనుకో. లేదు, ముందేమన్నా నువ్వు పెట్టుబడి పెట్టావా వీళ్ళకి? కొన్నిసార్లు జరుగుతుంది పెట్టుబడి పెట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొగాకు రైతుకి మనం డబ్బులు ఇస్తాం, మామిడి రైతుకి డబ్బులు ఇస్తాం, ఆ పంట మాకేం రాయించుకుంటాం, అప్పుడు వేరే వాళ్ళకి అమ్మకూడదు, అది ప్రొవిజన్. ఈయన అట్లాంటి రైతా ఇచ్చింది? వ్యాపారస్తుడు అంటున్నాడు. వ్యాపారస్తుడు అయితే కనుక సరుకు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అమ్ముకుంటాడు. అగ్రిమెంట్ రాసుకుని ఉంటే తప్పులేదు. లేదు, మాటతో అనుకునేవి ఉంటాయి. మేము వ్యాపారాలు చూసిన వాళ్ళమే కాబట్టి వ్యాపారాల్లో నీకు 50,000 ఇచ్చి చేతికి ఇస్తారు అంతే. రోజుకి ఏది 1000కి 10 రూపాయలు చెప్పు నువ్వు ఇవ్వాలి. ఇది ప్రొవిజన్ మేము చూసిన వ్యాపారాలు. రోజుకి 1000కి 10 రూపాయలు చెప్పున 50,000 రూపాయలు అంటే 500 రూపాయలు ఇచ్చేయాలి. అట్లాగే ఇది నోటి మాటే కానీ చేతి రాత ఉండదు. క్యాష్ ఇచ్చిన దానికి మనం తీసుకున్న దానికి అది ఎగ్గొట్టచ్చు, కానీ అది ఎగ్గొడితే ఆ వ్యాపారస్తుని ఆ సమాజం వెలేస్తుంది, వ్యాపార సమాజం. అంటే అలా జరిగితే దానికి సంబంధించి చాలా దారులు ఉన్నాయి, పంచాయతీలు పెట్టచ్చు.